ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మీ హృదయములకు మీ తలంపులకు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు ప్రభువు వలన కావలి ఉంటుందని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఎప్పుడు ఇటువంటి కావలి లభిస్తుంది అనేది పై వచనాలలో తెలుపబడింది. 6వ వచనాన్ని గమనిద్దాం. దేన్ని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఈ వచనంలో దేవుడు ఇంకో అద్భుతమైన విషయాన్ని కూడా బయలుపరిచాడు. అదేంటంటే, మీకు చింత ఉన్నట్లయితే ఏ విషయమైనా కానీ ఆ చింతను పోగొట్టుకోవాలంటే మీరు దేవుణ్ణి ప్రార్థించండి, దేవునికి విజ్ఞాపన చేయండి. అంతేకాకుండా మా ప్రార్థనలు మా విజ్ఞాపనలు విన్నావు అని చెప్పేసి దేవునికి కృతజ్ఞత చెల్లించండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ చింత పోవడమే కాకుండా మీ ఆలోచనలు మీ తలంపులు అనేటివి కంట్రోల్లో ఉంటాయని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఇంకా 4వ వచనం 5వ వచనాన్ని పరిశీలన చేద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల ప్రజలకు తెలియనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. తెలియజేయబడిన ఈ వచనాల ప్రకారము ప్రభువు సమీపంగా ఉన్నాడు. కాబట్టి మీరు మీ చింతన వదిలేయండి. మీరు ప్రార్థనల ద్వారా విజ్ఞాపనల ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభునందు ఆనందించండి. అంతేకాకుండా మీ సహనము అనగా మీ ఓర్పు, మీ నిరీక్షణ ఇవి అందరికీ తెలియజేయండి. అనగా మీరు వెయిట్ చేస్తున్నారు, ప్రతి దానికి ప్రతిఫలం పొందుతారు. కాబట్టి మీరు సహనం కలిగి ఉండండి. ఇటువంటి మనసు మీరు కలిగి జీవిస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ తలంపులకు మీ హృదయానికి కావలి ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది.